మహేష్ కాకు వెల్కమ్ టు ద బిగ్ బుల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేసాం అండ్ ఎవ్రీడే అప్డేట్స్ ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అండ్ కొత్త కొత్త కంపెనీస్ గురించి మనం కొత్తగా తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ లైక్ టుడే మీకు ఒక కంపెనీ గురించి చెప్తున్నాను. సో మన అన్ఎక్స్పెక్టెడ్ గా పెరిగిన కంపెనీ, అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు వాల్యూస్ అన్ని పెరిగిపోయే తెలియకుండానే లాస్ట్ 2 months నుంచి హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మార్కెట్. సో అందరికీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఆటోమేటిక్ గా గెస్ చేయగలరు. బట్ అందరికీ తెలియాలని చెప్పి ఈ విషయాలని చెప్తున్నాను. కంపెనీ వచ్చేసి లాస్ట్ April 2nd కి 673 రూపీస్ పర్ షేర్. April 2nd కి 673 రూపీస్ పర్ షేర్. ఓకే, అండ్ టుడే the share value is 1571 rupees. ఓకే, సో ఇన్ బిట్వీన్ 2500 రూపీస్ కి వెళ్ళింది. అంటే ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 months ద కంపెనీ షేర్ ఎలా పెరిగింది ఏంటి, అసలు ఈ కంపెనీ ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. సో అందరూ వెయిట్ చేస్తున్న కంపెనీ నేమ్ వచ్చేసి సిఎన్ అగ్రో అనేది కంపెనీ నేమ్. సో సిఎన్ అగ్రో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రెండు ఎందుకు యాడ్ అయ్యాయి, అసలు కంపెనీ గ్రోత్ ఏంది, కంపెనీ ఓవరాల్ వ్యూ ఏంది, అసలు కంపెనీ యాక్టివిటీస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కంపెనీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దామండి. అసలు కంపెనీ అసలు దేనికి వర్క్ చేస్తుంది, అసలు ఏ పారామీటర్స్ మీద కంపెనీ వర్క్ చేస్తుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ అయింది అండ్ కంపెనీ ఎలా డైవర్సిఫై అయింది అనేది మనకి ఈ ఇంట్రడక్షన్ తెలుసుకుంటామండి. అండ్ ఫస్ట్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అండ్ ఎక్కడికి ఎండ్ అవుతున్నారు అండ్ ఫర్దర్ వాళ్ళ ఫ్యూచర్స్ ఏంటి, మొత్తం కంపెనీ ఇంట్రడక్షన్. సో కంపెనీ Q4 రిజల్ట్స్ తెలుసుకుందాం, కంపెనీ గ్రోత్ ఏంటి, నెక్స్ట్ 5 years కి కంపెనీ ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అసలు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ రిస్క్స్, హడిల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఫేస్ చేశారు, ప్రతి ఒక్కటి కంపెనీ గురించి మనం ఇంట్రడక్షన్ తీసుకుందాము, ప్రతి ఒక్కటి కంపెనీ గురించి తెలుసుకుందాము. అండ్ 1994 లో లిస్ట్ అయిన కంపెనీ, 4 రూపీస్ కి లిస్ట్ అయిన కంపెనీ రీసెంట్ 2026 వరకు April 2nd వరకు 628 రూపీస్ కి ఎలా అయితే మీకు కంపెనీ పర్ఫార్మెన్స్ వచ్చింది, సడన్ గా ఈ 4 months లో ఏం జరిగింది కంపెనీ గురించి, సో దీని గురించి అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. సో కంపెనీ ఆల్రెడీ మీకు నేమ్ చెప్పానండి. సో సిఎన్ అగ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో ఇస్ ద కంపెనీ నేమ్ అండి. బేసికల్లీ ఇది వచ్చేసి అగ్రో ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. ఫస్ట్ అగ్రోతో స్టార్ట్ అయ్యారు వీళ్ళు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని రీసెంట్ గా యాడ్ చేశారు. సో అది వాళ్ళు డైవర్సిఫై చేశారు. అండ్ అగ్రోలో అసలు వీళ్ళు మెయిన్ ఎజెండా, అసలు మెయిన్ గా అసలు దేనికి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు అని అంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి ఈ అగ్రోతో స్టార్ట్ చేసినప్పుడు మనకి షుగర్ అనేది ప్లస్ ఎడిబుల్ ఆయిల్స్, అంటే మనము ఇంట్లో వాడుకునే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో దాని పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసుకున్నారండి. నెమ్మదిగా సో ఎథనాల్ ఆయిల్ స్టార్ట్ చేశారు. సో బేసిక్ గా ఈ కంపెనీ వచ్చేసి అగ్రో ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండింటికి బైఫర్కేషన్ అయిందండి. అగ్రోలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వీళ్ళు షుగర్ ఏదైతే ఉందో దాని రిఫైనరీ ఆయిల్స్ అన్ని పెట్టుకున్నారు. సో షుగర్ రిఫైనరీ చేసుకున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎడిబుల్ ఆయిల్స్. సో ఇది మన ఇంట్లో ఉన్న గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి స్టార్ట్ చేశారండి. దెన్ దే మూవ్ ఆన్ ఫర్ ద ఫ్యూచర్. సో వీళ్ళు ఏం చేశారంటే ఇథనాల్ ఒకటి. సో ఈ సియాన్ అగ్రో ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అగ్రోలో వీళ్ళు ఏమేం చేశారు అంటే షుగర్ అండ్ ఎడిబుల్ ఆయిల్. సో అంటే మన ఇంట్లో యూజ్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎడిబుల్ ఆయిల్స్ అంటారు. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశారండి. దెన్ సో ఫర్దర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ దేర్ బిజినెస్. సో వాళ్ళు ఏమేమి స్టార్ట్ చేశారంటే ఇథనాల్ ఆయిల్ అండ్ డిస్టిలరీస్. సో ఈ రెండు స్టార్ట్ చేశారండి. సో దెన్ ఇట్ ఈస్ గ్రోయింగ్ గుడ్ అండ్ దే కేమ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఏవేవైతే ఉన్నాయో లాస్ట్ రీసెంట్ 5 years to 6 years బ్యాక్ నుంచి వాళ్ళు ఇన్ఫ్రాలో కూడా దిగారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. సో దే ఆర్ గ్రోయింగ్ లైక్ హెవీ మోర్ అండ్ గుడ్. సో కంపెనీ ఓవర్ వ్యూ చూద్దామండి. కంపెనీకి ఓవర్ వ్యూలో అసలు వీళ్ళు ఎలా డైవర్సిఫై అయ్యారు అండ్ అసలు షుగర్ స్టార్ట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దాని తర్వాత ఎడిబుల్ ఆయిల్ స్టార్ట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వచ్చింది. సో హౌ ద షేర్ వాల్యూ, మనకి మేజర్ గా కావాల్సిన షేర్ వాల్యూ ఎలా పెరిగింది 4 months లో, ఈ టాపిక్స్ అన్ని మనం మాట్లాడుకుందాము. సో బేసిక్ గా GO2. సో మీకు ఆల్రెడీ తెలుసు, మోడీ వచ్చేసి GO2 స్టార్ట్ చేసినప్పుడు కంపెనీస్ అన్ని వచ్చాయి అండ్ రీసెంట్ గా వచ్చేసి వార్ కూడా జరిగింది. సో దీనిలో బయో డీజిల్ అండ్ ఈ GO2 అయినప్పటి నుంచి బయోడీజిల్ అండ్ ఇథనాల్ సో ఏవైతే ఉన్నాయో సో దాని గురించి ఎక్కువ పొల్యూషన్ లేకుండా
ఓకే, సో పెట్రోల్ కన్సంప్షన్ తగ్గించడానికి సో ఈ ఎథనాల్ యూజ్ చేశారండి. అప్పటి నుంచి కంపెనీ వాల్యూ డే బై డే ఇంక్రీజ్ అవుతా వచ్చింది. యాజ్ వీ నో ఎవ్రీ వన్, లైక్ ఇప్పుడు వచ్చే రీసెంట్ పెట్రోల్ ఏదైతే ఉందో 70 to 80% ఇస్ ద పెట్రోల్ అండ్ 20% అయితే మినిమం అయితే వాళ్ళు ఇథనాల్ ఆయిల్ యూజ్ చేయాలని చెప్పారు. సో ఈవెన్ దో లైక్ వెహికల్ లైఫ్ స్పాన్ తగ్గిపోయినా మనం ఏం చేయలేం, బట్ దీని వల్ల ఏంటి అని అంటే పెట్రోల్ కన్సంప్షన్ తక్కువ అవుతుంది. సో దెన్ మనకి ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటున్నాం పెట్రోల్ అది కొంచెం తక్కువ అయింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువ అయ్యాయి అనుకోండి, సో ఆటోమేటిక్ గా మన దగ్గర సర్ప్లస్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. సో కంపెనీ విల్ బి గ్రో అండ్ డెవలప్. సో దట్ ఈస్ ద స్టోరీ. వార్ జరిగిందని చెప్పాను. సో ఆల్రెడీ అందరికీ తెలుసు వార్ జరుగుతుందని చెప్పి. వార్ జరగడం వల్ల మనకి ఆయిల్ ఏదైతే పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైతే మనకి న్యాచురల్ గా బయట అవైలబిలిటీలో ఉన్నాయో సో అవి కూడా పెట్రోల్ బంక్స్ మూసేయడము ఇలాంటివన్నీ జరిగాయండి. సో నో స్టాక్ అని బోర్డు పెట్టడం చాలా వరకు చాలా మంది బాగా ఇబ్బంది పడ్డారు. సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే ఈ 4 months నుంచే ఆల్ ఎథనాల్ అండ్ బయోడీజిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నారో, ఎథనాల్ ఆయిల్ అండ్ బయోడీజిల్ కంపెనీస్ వాళ్ళ గ్రోత్ సడన్ గా పెరిగింది. బికాస్ లైక్ 80% ఆఫ్ ది పెట్రోల్ ఉంటుంది, 20% ఆఫ్ ది ఇథనాల్ ఆయిల్ వాడుతున్నారు. కాబట్టి లాస్ట్ 4 months నుంచి కాదు, లాస్ట్ ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ ఇథనాల్ ఆయిల్ మిక్స్ చేయాలి పెట్రోల్ లో అని చెప్పి. దానివల్ల ఎక్స్పెన్షన్ అయిందండి. సో దానివల్ల ఏం జరిగింది అని అంటే లైక్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బయోడీజిల్ కానీ, సో ఇప్పుడు బయోన్యూట్రికా ఉందండి, దే ఆర్ ప్యూర్లీ లైక్ దే ఆర్. సో రీసెంట్ మన ఇంకో కంపెనీ కూడా ఉందండి, రీసెంట్ గా మనము మాట్లాడుకుంది. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా హెచ్ఎంటీలో ఇచ్చినప్పుడు చెప్పిన కంపెనీ వచ్చేసి బయోన్యూట్రికా అండి. వాళ్ళు కూడా ఎథనాల్ బ్లెండింగ్ అండ్ బయోడీజిల్ సో దీని మీద చేస్తా ఉన్నారు. సో వీల్ డిస్కస్ ఆన్ ద కంపెనీ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఈ కంపెనీ లాస్ట్ 4 months నుంచి ఇచ్చిన బెస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో లాస్ట్ మనం ఈవీ చూసుకున్నామండి. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్ని లాస్ట్ 5 years మంచి ఈవీ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ప్లస్ ఇవేవైతే ఉన్నాయో దానికి చాలా మంచి ఫ్యూచర్ ఉండింది. సో దాని షేర్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ నుంచి ఎక్కువ పెరిగాయి. బట్ ఇప్పుడు రీసెంట్ ఆఫ్ వార్ సిచ్యువేషన్స్ లో ఏవైతే ఉన్నాయో సో ఈ కంపెనీ ఈ ఆగ్రో బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అంటే లైక్ అగ్రికల్చర్ లో వీళ్ళు కొన్ని మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కలిసి ఆటోమేటిక్ గా గ్రో అవడం స్టార్ట్ అయ్యండి. సో దిస్ ఈస్ ద సినారియో. సో దిస్ ఇస్ ద ఓవర్ లుక్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఓవర్ లుక్ ఆఫ్ ది కంపెనీస్. ఓకే, సో ఈ Q4 రిజల్ట్స్ చూద్దామండి. లాస్ట్ క్వార్టర్ లో వచ్చేసి సో కంపెనీ Q4 రిజల్ట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ చూద్దామండి. సో ఇప్పుడు కంపెనీ వచ్చేసి Q4 లో వచ్చేసి 490 crores ఓకే వాళ్ళ టర్న్ ఓవర్ జరిగిందండి. ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ వాళ్ళు డిక్లేర్ చేసింది 8.36 crores అండి. సో దిస్ ఇస్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ. సో మనకి April 2026 2nd April 2026 కి 600 రూపీస్ లో ఉన్న షేర్ వాల్యూ సో 2400 కి రీచ్ అయ్యి దెన్ టుడే ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 1561 టుడేస్ ప్రైస్ అండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈస్ గివింగ్ బై దిస్ కంపెనీ. సో దీని గురించి అందుకే ప్రత్యేకంగా చెప్తున్నా అండి. ప్రీవియస్లీ ఈ కంపెనీ లో స్టాక్స్ ఉన్నప్పుడు మేము ఏదైతే ఈవీ ఎప్పుడైతే మేము కండక్ట్ చేసామో ఈవీ వెహికల్స్ ఏదైతే డౌన్ అవుతుందో మ్యానుఫాక్చరింగ్ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం డౌన్ అవుతుందో సో ఆ టైంలోనే మేము ఈ ఇథనాల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మేము షేర్స్ తీసుకున్నాము అండ్ ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇచ్చామండి. సో ఇలా ఇథనాల్ ఉన్న కంపెనీస్ కి మేము అరౌండ్ 400 crores రీసెంట్ లాస్ట్ డ్యూ టు వార్. సో లాస్ట్ 1.5 year నుంచి ఒక వార్ జరుగుతుంది. లాస్ట్ 2 years బ్యాక్ ఒక వార్ జరిగింది. సో డ్యూ టు ఈ 5 years స్పాన్ ఆఫ్ టైమ్ లో మేము ఏదైతే ఈవీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాంతో పాటు ఇథనాల్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి సో ఈ ఇథనాల్ లో మేము అరౌండ్ మా షేర్స్ మేము కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆల్ ఇథనాల్ కంపెనీస్ కి మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసామండి. సో అరౌండ్ ఒక 6 to 7 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మేజర్ కంపెనీస్ సో లిస్ట్ అయిన కంపెనీస్ అండ్ అప్కమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యూచర్స్ చూసి లాస్ట్ 5 years నుంచి మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నామండి. సో దిస్ ఈస్ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ ఇథనాల్ అండి. సో బేసికల్లీ
ఇదేంటో అర్థం కాదు. 5 సంవత్సరాల్లో 2 వార్స్ వచ్చాయి, ఎప్పుడో ఏదో కూడా వార్ వస్తూనే ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇన్వెస్ట్ చేయాల్సింది మనం ఏంటి అని అంటే ఇథనాల్ అండి. ఆల్రెడీ మేము 5 years నుంచి కంటిన్యూస్ గా కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. అండ్ లిస్టెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసాం, అన్లిస్టెడ్ కంపెనీస్ లో కూడా మేము ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చామండి. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్యూచర్. సో మేము ముందే 5 years ముందర ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ముందే గ్రహించి ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్స్ జరిగాయో సో దాని తర్వాత మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటా వచ్చాం, బైఫర్కేషన్ చేసుకుంటా వచ్చాం పేమెంట్స్. సో కన్క్లూజన్ ఆఫ్ ది కంపెనీ అండి. సో ఇప్పుడు మనం కంక్లూడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇథనాల్ ఆయిల్ అండ్ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో బయో డీజిల్, ఇథనాల్ ఆయిల్ అండ్ బయోడీజిల్ కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే సో యువర్ అంటే మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే సో అట్లీస్ట్ ఒక 3 years to 5 years సో ద కంపెనీ మీకు 100% హైయెస్ట్ వాల్యుయేషన్ ఇస్తుంది అండ్ హైయెస్ట్ గ్రోత్ ఇస్తుంది అండి మీ ఫండ్స్ కి. అండ్ మేము ఇప్పుడు ఏదైతే బిగ్ బుల్ ఏదైతే ఉందో లాస్ట్ 5 years నుంచి కంటిన్యూస్ గా ఇలా ఇథనాల్ ముందే ప్రొజెక్ట్ చేసుకొని ముందరే ఫోర్కాస్ట్ చేసి సో ఇథనాల్ ఆయిల్ అండ్ బయో డీజిల్ ఏదైతే ఉందో దీని మీద 5 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఇన్వెస్ట్ చేసామండి. సో ఇప్పుడు మనం ఈవీ చార్జెస్ ఉన్నాయి, ఈవీ చార్జెస్ సో ఈవీ కంపెనీస్ వస్తున్నాయి, ఈవీ కార్స్ వస్తున్నాయి. ఈవీ చార్జెస్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి మేము ఎక్కువ ఫండింగ్స్ చేసాము. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు లైక్ మేము ఆ టైంలోనే ఇథనాల్ సో ఇవి గవర్నమెంట్ యూజ్ చేస్తుంది సో అని చెప్పేసి సో దీనిలో కూడా బయోడీజిల్ గవర్నమెంట్ జీటీఓలో అనౌన్స్మెంట్ చేసింది అని చెప్పేసి దీని మీద కూడా ఇన్వెస్ట్ చేసుకుంటా లాస్ట్ 5 years నుంచి వచ్చాం. అండ్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ టిల్ టుడే. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ, బాయ్ బాయ్.